కొంచెం బేబీ డాక్టర్స్ కి పెట్టండి. మేడం మేడం లక్ష్మీ దుర్గా, నేను సీనియర్ గైనకాలజిస్ట్ ఇన్ కిమ్స్ హాస్పిటల్స్. February 1 ఒక ఎమర్జెన్సీ కేసు ఎమర్జెన్సీ వార్డుకి వచ్చింది విత్ కంటిన్యూస్ ఫిట్స్. అంటే మా భాషలో చెప్పాలంటే ఎక్లాంషియా, సివియర్ ఎక్లాంషియా అంటాం. అంటే ఆల్రెడీ ఇంట్లోనే వాళ్ళకి 5 to 6 times ఆఫ్ ఫిట్స్ వచ్చింది. వాళ్ళు రెగ్యులర్ గా చూపించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇనీషియల్ అసెస్మెంట్ చేసి తర్వాత మాకు మా హాస్పిటల్కి రెఫర్ చేశారు. రెఫర్ చేసిన తర్వాత ఆమె 7th month ప్రెగ్నెంట్. కంటిన్యూస్ ఫిట్స్ రావడం వల్ల ఆమె సెమీ కాన్షియస్లో ఉంది. అంటే మనము ఆమెను అంటే మన కాన్షియస్నెస్లో లేదు ఆమె. వెంటనే ఆమెను ఇంటిబేట్ చేశారు. ఇంటిబేట్ చేసిన తర్వాత ఆమె బీపీ ప్రెషర్స్ అవన్నీ మానిటర్ చేసిన తర్వాత హై బీపీ ఉంది ఆమెకి. 200 నుండి 130 దాకా ఉంది బీపీ. అంత బీపీ ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఫిట్స్ వస్తుంది కాబట్టి బీపీ తగ్గించుకొని ఫిట్స్ రాకుండా ఉండడానికి ఏమైతే మెడిసిన్ పెట్టాలో అవన్నీ ఇంజెక్షన్స్ మానిటర్ అంతా చేసుకుంటా ఆమె బీపీ కంట్రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆమె బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అనేసి చూసుకోవడానికి ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించినాము. ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించిన తర్వాత ఆమెకి బ్రెయిన్ అంతా ఎడిమా ఉంది. ఆ ఎడిమా ఉండడం వల్ల ఆమె కంటిన్యూస్గా ఫిట్స్ వస్తున్నాయి అని తెలుసుకున్న తర్వాత బేబీ కోసం అనేసి మళ్ళీ ఆమెకు అల్ట్రాసౌండ్ ప్రెగ్నెంట్ స్కాన్ చేయించాము. చేయించినప్పుడు మనకి బేబీ హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉంది. అంటే ఫిటల్ బ్రాడికార్డియా అంటాము. అంటే 100 నుండి 120 beats per minute వస్తుంది. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో మదర్కి ఫిట్స్ వస్తుంది, వెంటిలేటర్ మీద ఉంది, తర్వాత బేబీ హార్ట్ బీట్ తక్కువగా ఉంది, నెలలు తక్కువగా ఉంది అన్నప్పుడు మదర్ని స్టెబిలైజ్ చేసుకున్న వెంటనే ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ చేసిన తర్వాత బేబీని న్యూనటాలజీ అంటే భార్గవ్, మురార్జీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. మదర్ని ఐసీయూకి షిఫ్ట్ చేసుకొని 2 days తర్వాత వెంటిలేటర్ నుండి వీన్ ఆఫ్ చేసి మదర్ని ఒక 7 days అబ్జర్వ్ రెస్పిరేటరీ సపోర్ట్ అని పెట్టాల్సి వచ్చింది. కొంచెం బేబీ వెంటనే ఆడకపోవడం కానీ ఇలాంటివి జరిగితే వెంటనే రెస్పిరేటరీ సపోర్ట్ ఇచ్చి అంత స్టెబిలైజ్ చేశాము. స్టెబిలైజ్ చేశాక మనకి బేబీకి ఉన్న కాంప్లికేషన్స్ ఏంటంటే పుట్టినప్పుడు కొంచెం లంగ్ అది ఓపెన్ అప్ అవ్వలేదు, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. సో అది రాగానే మనం ఏంటంటే వెంటనే ఇంటిబేట్ చేసి గొంతులో ఒక మందు ఇచ్చాం, సర్ఫెక్టెంట్ అనే మందు. సో కొంచెం లంగ్స్ ఓపెన్ అప్ అవ్వడానికి సో ఇచ్చేసి వెంటిలేషన్ మీద పెట్టి కంటిన్యూ చేసాము. స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా రెస్పిరేటరీ సపోర్ట్ అన్ని తగ్గించుకుంటూ వచ్చాం. సో 20-25 రోజులు వచ్చే టైం బేబీ రూమ్ ఎయిర్ మీద అంతా నార్మల్గా అయ్యింది. సో ఈ టైంలో మనకు వచ్చిన కాంప్లికేషన్స్ ఏంటంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్తో పాటు ఏంటంటే కొంచెం ఫీడ్ ఇంటాలరెన్స్, ఇలాంటి బేబీస్లో అరుగుదల సమస్యలు అనేవి ఉంటాయి. సో దాన్ని కూడా కొంచెం తల్లిపాలు ఇచ్చుకొని అవన్నీ నెమ్మదిగా పెంచుకొని సెలైన్స్ అని ఆపేసి దాన్ని అధిగమించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే బేబీకి కొంచెం సెప్సిస్, ఇలా ప్రీమెచ్యూర్ బేబీ సెప్సిస్ అనేవి కూడా కామన్ కాంప్లికేషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు టెస్ట్లు అన్ని చేసుకొని ఇంజెక్షన్స్ అని ఇచ్చి దాని నుంచి కూడా బయటకు తీయడం జరిగింది. సో మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బేబీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇప్పటి వరకు కూడా ఇంటాక్ట్గానే ఉంది, నార్మల్గానే ఉంది. సో న్యూరోసోనోగ్రామ్ అనే స్కాన్ కూడా చేసుకుంటాం, దాంట్లో కూడా అంత నార్మల్గా ఉంది. సో ఇలాంటి బేబీస్లో ఇంకో కాంప్లికేషన్స్ ఏంటంటే కంటి చూపు, దీనికి సంబంధించిన హీరింగ్ స్క్రీనింగ్ అవి కూడా చేయడం జరిగింది. సో దాని ప్రకారం కూడా బేబీ ఇప్పుడు అంతా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది. సో బేబీ ఇప్పుడు వెయిట్ కూడా మంచిగా 1.6-1.7 kgs రీచ్ అయింది. బేబీ సొంతంగా పాలవి తీసుకుంటుంది, రూమేర్గా నార్మల్గా మెయింటైన్ అవుతుంది, ఇష్యూస్ ఏమీ లేవు. సో బేబీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే 32 వారాలకు అయితే వచ్చింది. సో ఇప్పుడైతే బేబీ నార్మల్గానే ఉంది. ప్రీటర్మ్ కాంప్లికేషన్స్ కూడా అన్ని అధిగమించుకొని వచ్చింది. నా పేరు జునైద్. అందరికీ నమస్కారం. నా పేరు జునైద్. ఫస్ట్ మేము February 1 అనేది ఇక్కడికి వచ్చాము. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ తనకి 5 to 6 episodes అనేది ఫిట్స్ వచ్చేస్తున్నాయి మా వైఫ్కి. సో ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ తీసుకురాగానే ఇమీడియట్గా మా లక్ష్మీ దుర్గా మేడంకి కాల్ చేశారు. సో ఎమర్జెన్సీ టీం వాళ్ళు కాల్ చేయగానే మేడం వచ్చేసి ఎమర్జెన్సీగా నేను ఆపరేషన్ చేస్తాను, సో మొత్తం క్లియర్ అయిపోద్ది అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మేడం అనేది మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఆపరేషన్
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కిమ్స్ టీమ్ ఇంత బాగా మా పాపని బతికించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ దుర్గా మేడం అండ్ భార్గవ్ సార్.